మార్కాపురం జిల్లా ధోర్నాల సమీపంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనులను శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు రైతులతో సుదీర్ఘంగా మాట్లాడారు. వెలుగొండ కాలువలో జరుగుతున్న పనుల పరిశీలనకు వెళుతూ ఆ రైతులతో ముచ్చటించారు. ఈ ప్రాంతంలో ఏ పంటలు ఎక్కువగా పండిస్తారని, వెలుగొండ ద్వారా ఎంతవరకు లబ్ధి ఉంటుందన్న విషయాలపై ఆరా తీశారు. సాధారణ రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడటం ఎంతో అరుదని, ఈ అవకాశం కల్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబుకు ధన్యవాదాలంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో ముచ్చటించిన రైతులతో మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ఈరోజు మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు దోర్నాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఫీడర్ కెనాల్ పనులు జరుగుతున్న సమయంలో ఆ యొక్క శిలాఫలకానికి శంకుస్థాపన చేసినటువంటి అనంతరము సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రైతులతోటి ముచ్చటించారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, ప్రాజెక్టు పూర్తయితే దాని ద్వారా మీరు ఎలాంటి లబ్ధి పొందుతారు, ఏంటి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆ రైతులతోటి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇద్దరు రైతుల దగ్గరే మనం ఉన్నాము. ఆ సీఎం గారితో వారు ఏమి మాట్లాడారు, సీఎం వారికి ఏం చెప్పారు అనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ముందుగా సీఎంని కలిశారు, మీతోటి సీఎం స్వయంగా ఏం మాట్లాడారు, ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినారు గంటవానిపల్లి దగ్గరికి. ఆ కెనాల్లోకి మాతోటి ఇద్దరు రైతులతోటి, ఒక సామాన్య రైతుతోటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఈ అవకాశం మా రైతు పరంగా కలిసి రావటం ఎంతో ఆనందంగా ఈ విషయంలో ఆయన నడుచుకుంటూ ఈ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో కరువు పీడిత ప్రాంతం ఏ పంటలు వేస్తున్నారు ఇప్పుడు అంటే పత్తి, మిరప, కంది, బత్తాయి, నిమ్మ, అరటి, బొప్పాయి రైతులు వేస్తున్నాం సార్. ఈ పంటలు ఇంకా మనం పెరగాలంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు మనం త్వరగా పూర్తి అయితే భూగర్భ జలాలు ఇప్పటికే 100 అడుగుల లోటుకు డ్రైన్ అయ్యాయి సార్. ఈ ప్రాజెక్టు వలన దాదాపుగా 30 మండలాల రైతులకు తాగునీరు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సార్. ఈ ప్రాజెక్టు వలన రైతాంగము ఈ మార్కాపురం జిల్లాతో 4 జిల్లాలు సుభిక్షంగా ఉంటాయి సార్. ఈ ప్రాంతమంతా ఆర్టికల్ హబ్గా మీరు కూడా మార్కాపురం జిల్లాను ప్రకటించారు సార్. ప్రకటించినందుకు మా రైతులందరి తరఫున మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు, మార్కాపురం జిల్లాను ఆర్టికల్స్ హబ్గా ప్రకటించినందుకు రైతుల తరఫున, మార్కాపురం జిల్లా తరఫున, రైతులందరి తరఫున నీకు శుభాభినందనలు తెలుపుతున్నామని ముఖ్యమంత్రి గారికి తెలియపరచమైనది. మామూలుగా సాధారణంగా చూసుకుంటే రైతులు అనేది సీఎంని కలవడానికి చాలా కష్టం ఉంటుంది. ఒక సీఎం పర్యటనలో చాలా భద్రత అంతా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని కలిసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? ఒక సామాన్య రైతు కుటుంబంలో రైతును ముఖ్యమంత్రి కలవటం అంటే ఎంతో ఆనందమైన, సంతోషకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రులతో ఎంతోమంది మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, కలిసిన రాష్ట్రంలో అవకాశాలు తక్కువ. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చాక రైతులను కూడా రారాజుగా, రైతే దేశానికి ఎన్నెముక కాబట్టి రైతుల పరంగా ఈ ప్రాంతంలో, ఎనుకబడ్డ ప్రాంతం పశ్చిమ ప్రకాశము, ఈ ప్రాంతంలో మనము రైతులను అనుసంధానంగా వాళ్ళకు పంటలకు బిందు సేద్యం అయితేనేమి, ఆయన పెట్టిన బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులకు అనుకూలమైన పరిస్థితులు, అందులో మార్కెట్ కూడా అరటి, బొప్పాయి, మిర్చి తదితర పంటలకు కూడా మార్కెట్ మద్దతు ధరతోటి కలిపి చేసిన వ్యక్తి కాబట్టి రైతులను ముందుంచి నడిపించాలా, రైతే రాజు అనే విధంగా తీసుకెళ్లాలని, రైతు పరంగా నీళ్ళనే, ఈ జలము, గంగా జలం ఉంటేనే రైతులకు అన్నదాతకు నీళ్లుంటేనే ఆయనకు ఒక రైతు ఇంట సుభిక్షం జరుగుతుంది కాబట్టి, రైతన్న కోసమే ఈ ప్రాజెక్టు కాబట్టి ఈ రైతులలో మన కలిసి ఈ రైతుల నుంచి ఏమి చెప్తారో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మన పరిపాలనను, మన రైతు పరంగా మన ప్రభుత్వానికి ఏ విధంగా అందుతుంది సహాయాలు అనే విధంగా రైతుని తీసుకొని వచ్చి, రైతును వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఏం చెప్పే విని వాళ్ళకు మళ్ళీ మనం చూసే విధంగా వాళ్ళ సూచనలు ఇవ్వాలా. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైతుకు మనం ఏమేమి చేయాలనే దిశ చూడాలనే విధంగా ఈ రైతులను కలచడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం కదా, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ పక్కన మరి ఇంకొక రైతు కూడా ఉన్నారు. ఫస్ట్ సీఎం గారు అక్కడికి వచ్చిన సమయంలో ఫస్ట్ ఈ రైతుతోటే మాట్లాడడం జరిగింది. చెప్పండి అన్న, సీఎం గారు మీతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది, ఏంటి? చాలా సంతోషంగా ఉన్నది. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఎప్పటి నుంచో పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు, ఎలక్షన్ బాబు సహాయ సహకారంతో ఈ అవకాశం వచ్చినందుకు చాలా తృప్తి పడుతున్నాను. సీఎం గారు మీతో ఏం మాట్లాడారు, మీరు ఏం చెప్పారేంటి?
నాతోటి మీది ఏ ఊరు ఏం పేరు అని అడిగాడు. నా పేరు అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పెదబొమ్మలాపురం నీటి సంఘం ఉపాధ్యక్షుని అని చెప్పాను. అంటే మీ ఆయకట్టు ఎంత అంటే 4,500 ఎకరం సార్. మాది పెద్ద చెరువు, కంబం తర్వాత మాది రెండో చెరువు ఈ నియోజకవర్గం, ఎర్రవనపాలెం నియోజకవర్గంలో అని చెప్పినాను. తర్వాత ఇప్పుడు సాగు ఎంత ఉన్నదంటే 1,500 ఎకరం సాగు ఉన్నది సార్. తర్వాత ఏంది పరిస్థితి అంటే దాదాపు 1000 అడుగులు వేసిన బోరు నీళ్లు పడటం లేదు. ఈ వెలుగొండ ప్రాజెక్టు కాలువ పారితే దాదాపు 200 అడుగులోనే నీళ్లు పారుతాయి. వ్యయ ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి. 1000 అడుగులు బోరు వేయాలంటే దాదాపు దానికి మోటారు అన్ని కరెంటు సంబంధించి 4.5 లక్షల రూపాయలు అవుతాయి. ఇట్లయితే నీళ్లు పారిన అంతా దాదాపు 1 లక్ష రూపాయలతోటే ఖర్చుతోటి నీళ్లు పెట్టుకోవచ్చు మోటార్తోటి. వ్యత్యాసము దాదాపు 2 లక్షల డబ్బులు మిగులుతాయి సార్. అదిగాక పంటలు ఇప్పుడు పత్తి, మిరప వేస్తున్నాము, ఆదాయము తక్కువ వస్తున్నది. అదే నీళ్లు ఉన్న సార్ అరటి, బొప్పాయి వేసుకుంటే ఒక్కొక్క హెక్టార్కు వచ్చేసి దాదాపు 3 లక్షల దాకా ఆదాయం చెందుతాం సార్ అని చెప్పాను. ఆయన చాలా సంతోషం పడ్డాడు. మీకు త్వరలోనే రేపు జూలై 15 నాటికే నీళ్ళు ఇస్తాం బాబు అని చెప్పినాడు. చాలా సంతోషంగా ఉన్నది. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడైనా సీఎంను కలిసావా? అంటే ఒక రైతును సీఎం కలవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు స్వయంగా మీరు అంటే ఇంత భద్రత ఇంత ఉన్నా కానీ స్వయంగా మిమ్మల్ని ఒక రైతులతోటి మీకు స్వయంగా చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషపడుతున్నాను. ఏ రోజు ఇటువంటి కార్యక్రమం మేము చూడలేదు. అది ఎలక్షన్ బాబు గారి సహాయ సహకారములతో మమ్మల్ని ముఖ్యమంత్రి గారికి నిన్న జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఎంపిక చేసి మీరు ఖచ్చితంగా సీఎం గారితో ప్రోగ్రెస్కు మాట్లాడాలని చెప్పినారు. ఆ అవకాశం ఇచ్చిన ఎలక్షన్ బాబు గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉన్నాను. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ ఇద్దరు రైతులు కూడా చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సామాన్యంగా ఒక రైతు సీఎంను కలవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో ఈరోజు సీఎం వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల పరిశీలనలో భాగంగా ఈరోజు ఈ ఇద్దరు రైతులతో కూడా సీఎం దాదాపు 5-10 నిమిషాలు సుదీర్ఘంగా వారితో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ పంటలు ఎక్కువగా పండుతుంటాయి, నీటి సామర్థ్యం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా వీరిద్దరితోటి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఒక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు వీరిద్దరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, మార్కాపురం జిల్లా, దోర్నాల నుంచి.